ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన విశిష్ట ఆలయం శ్రీ వెంకటేశ్వరుడు స్వయంగా వెలసిన తిరుమల వైకుంఠ క్షేత్రం. ఈ ఆలయంలో ఉన్నన్ని పురాతన సంప్రదాయాలు, పూజా కైంకర్య విధానాలు, గర్భగుడిలో కొలువైనన్ని ఉత్సవమూర్తులు దేశంలోనే కాదు కదా, ప్రపంచంలో ఏ ఆలయంలో లేవు. గర్భాలయంలో మూల విరాట్తో పాటు అక్కడే కొలువైన 5 దేవతామూర్తులకు నిత్యం ప్రత్యేక పూజలు, నివేదనలు జరుగుతాయి. శ్రీవారి ఆలయంలో కొలువైన ఉత్సవమూర్తులకు ఒక్కో మూర్తికి ఒక్కో రకంగా పూజా విధానాలు, నివేదనలు నిత్యం జరుగుతాయి. అందుకే శ్రీవారికి నిత్యం ప్రత్యేక పూజా నివేదనలు చేసిన అర్చకులకు 16 సేర్ల బియ్యాన్ని స్వామివారు భుక్తిగా ప్రతిరోజు ఇస్తారు. అలా నిత్యం పూజలు అందుకుంటున్న దేవతామూర్తుల్లో మొదటిది ధ్రువబేర, రెండవది కౌతుకబేర, మూడవది ఉత్సవబేర, నాలుగవది ఉగ్రబేర, ఐదవది బలిబేరగా 5 రకాల ఉత్సవమూర్తులు శ్రీవారి ఆలయంలో కొలువై నిత్య పూజలు అందుకుంటున్నాయి. తరతరాల చరిత్ర గల శ్రీవారి ఆలయంలో స్వామివారికి పూర్వం నుండి నేటి వరకు వైఖాన సాగమోక్తంగా పూజా కైంకర్యాలు జరుగుతున్నాయి. శ్రీవారి ఆలయంలో దివ్య శక్తులు ఇమిడి ఉండడానికి పంచబేరాలు ఉండడమే ప్రధాన కారణమని శ్రీవారి ఆలయంలో తరతరాలుగా పనిచేస్తున్న అర్చకులు పేర్కొంటున్నారు. 9.5 అడుగుల ఎత్తుగల శాలిగ్రామ విగ్రహం తిరుమల కొండపై స్వయంగా వెలిసింది. దీన్ని ధ్రువబేర అని అంటారు. నిత్యం పూజలందుకునే ఈ విగ్రహానికి వారానికొకసారి అర్చకులు, ఆగమ పండితులు అతి పవిత్రంగా అభిషేకాలు నిర్వహిస్తారు. స్వయంగా స్వామివారే విగ్రహ రూపంలో ఏర్పడినట్లు చరిత్ర చెబుతోంది. అందుకే ఈ విగ్రహాన్ని ఆలయంలో పనిచేసే ప్రధాన అర్చకుడు తప్ప మరెవ్వరూ తాకరాదు. అత్యంత శక్తివంతమైన దివ్య స్వరూపంతో కూడిన విగ్రహమది. ఎంతో పవిత్రతతో కూడుకున్న పచ్చ కర్పూరాన్ని స్వామివారికి నుదుటన నామాలుగా ధరింపచేస్తారు. ఈ సంప్రదాయం శ్రీవారి ఆలయంలో తరతరాలుగా కొనసాగుతోంది. 1500 సంవత్సరాల క్రితం సమవై అనే పల్లవరాణి సమర్పించిన 12 అడుగుల ఎత్తుగల వెండి విగ్రహం బొగ శ్రీనివాసమూర్తి విగ్రహం ఇది. శ్రీవారి గర్భాలయంలో మూల విరాట్ పాదాల వద్ద ప్రతిష్ఠించారు. అప్పటి నుండి నేటి వరకు 1500 సంవత్సరాలుగా నిత్యం పూజలు అందుకుంటోంది. దీన్నే కౌతుకబేర అంటారు. ప్రతిరోజు తోమాల సేవలో పాలు, కుంకుమాభిషేకాలు జరుగుతాయి. అలాగే రాత్రిపూట ఏకాంత సేవ కూడా ఈ బొగ శ్రీనివాసమూర్తికే జరుగుతుంది. అలాగే ప్రతి బుధవారం శ్రీవారి ఆలయంలో జరిగే సహస్ర కలశాభిషేకం సేవ కూడా మూలవర్లకు ప్రతిబింబంగా ఈ స్వామికే జరుగుతుంది. అర్చకులు ఎంతో నియమనిష్టలతో అత్యంత పవిత్రంగా పూజా కైంకర్యాలు నిర్వహిస్తారు. అయితే ఈ ఉత్సవమూర్తిని ఆలయం లోపల నుండి బయటకు తీసుకురారు. పూజా కైంకర్యాలన్నీ ఆలయంలోనే జరుగుతాయి. శ్రీవారి ఆలయంలోని ఉత్సవ విగ్రహాల్లో భక్తులు ఎక్కువగా దర్శించుకునే ఉత్సవ విగ్రహాలివే. వీటినే ఉత్సవ బేర అంటారు. 600 సంవత్సరాల క్రితం శ్రీ మహావిష్ణువు అర్చకునిపై ఆవహించి శ్రీవారి ఆలయానికి ఈశాన్యంలోని ఒక లోయలో రహస్య గుహ ఒకటి ఉంది, దానిలో ఉన్న విగ్రహాలను తెచ్చి ఉత్సవమూర్తులుగా పూజా కైంకర్యాలు చేయాలని స్వామివారు నిర్దేశించారు. శ్రీవారి ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలు, అలాగే నిత్య, వార, పక్షం, వార్షిక ఉత్సవాలన్నీ ఈ మలయప్ప స్వామివార్లకే జరుగుతాయి. ఉత్సవమూర్తులు లభించిన కాలమాన తిథి ప్రకారం నాటి నుండి నేటి వరకు ఏ ఆలయంలో లేని విధంగా ప్రతిరోజు ఆలయం వెలుపలకొచ్చి మాడవీధుల్లో ఊరేగుతూ స్వామివారు భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. మలయప్ప స్వామి లభించిన గుహ నేటికి తిరుమలలో శ్రీవారి ఆలయానికి ఈశాన్యంలో ఉంది. ఇది చాలా రహస్యమైంది. ఆ ప్రాంతాన్ని నేడు వైకుంఠ తీర్థంగా పిలుస్తూ ఉంటారు. దేశంలో ఏ ఆలయంలో లేని ఉగ్ర శ్రీనివాసమూర్తి ప్రతిమలు ఒక్క తిరుమల శ్రీవారి ఆలయంలో మాత్రమే ఉన్నాయి. దీన్నే ఉగ్రబేరగా పేర్కొంటారు. స్వామివారు ప్రయోగ చక్రంతో శ్రీదేవి, భూదేవిలతో భక్తులకు దర్శనమిస్తారు. అందువల్లే సూర్యోదయానికి ముందే తెల్లవారుజామున ఈ స్వామిని ఊరేగిస్తారు. ప్రయోగ చక్రం వల్ల నిత్యం పూజలు అందుకుంటున్నా ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే ఆలయం వెలుపలకొచ్చి భక్తులకు దర్శనమిస్తారు. కైశిక ద్వాదశి రోజున మాత్రమే స్వామి ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఇలా శ్రీవారి ఆలయంలో 5 రకాల ఉత్సవమూర్తులు నిత్య పూజా కైంకర్యాలు అందుకుంటున్నందున ఆలయంలో విశిష్టమైన దివ్యశక్తులు నెలకొన్నాయని అర్చకులు విశ్వసిస్తున్నారు. ఇలాంటి విశిష్ట దేవతామూర్తులు కొలువై ఉన్నందునే శ్రీవారి ఆలయంలో దివ్యశక్తులు నెలకొన్నాయి. ఏ భక్తుడు వెళ్లి స్వామిని దర్శించుకున్నా తిరిగి దర్శించుకోవాలన్న ఆతృతే తప్ప బాగా దర్శించుకున్నామని సంతృప్తి ఉండదు. అందుకే తిరుమలలో శ్రీవారిని దర్శించుకునే వారి సంఖ్య
రోజురోజుకు పెరుగుతోంది.